సో ఇంతకీ శ్రీ విష్ణు గారు, మేమైతే పంచులకి సింబాలిక్గా తీసుకుంటున్నాము, కానీ అసలు తీసుకురావడం వెనుక మీ కారణం? ఈ రోజున గ్రహస్థితి గోచారం ప్రకారం ఏదైనా కోతి పిల్లని పట్టుకుని కూడా తిరగమన్నారు. నిజం కోతి పిల్ల అయితే కరుస్తుందేమో అని భయం వేసి ఈయన వేసుకొచ్చా. ముందుగా అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం అండి. విష్ణు విన్యాసం టీం ముందుగా విష్ణు విన్యాసం సినిమా మొదలవటానికి కారణం ముందుగా చారీ గారు త్రూ మారుతి గారిని నాకు పరిచయం చేయటం, స్టోరీ చెప్పటం, నచ్చటం. తర్వాత స్లోగా అదే టీంలో మా సుబ్రహ్మణ్యం గారు, సుమంత్ గారు దీన్ని ప్రొడ్యూస్ చేయటం. వెరీ హ్యాపీ అండి మీతో వర్క్ చేయటం. సుమంత్ అండ్ సుబ్రహ్మణ్యం గారు వెరీ కంఫర్ట్ ఇచ్చారు. ఎక్కడ అంటే మీకు బాగా ఫ్రీడమ్ ఇచ్చారు, మంచిగా చేసుకోమన్నారు. నాకు తెలిసి ఎంత బెస్ట్ చేయగలుగుతాం అంతే బెస్ట్ చేసాం. సో మీరు తప్పకుండా మీ బ్యానర్ నుంచి వచ్చిన ఈ సినిమా మీరు ప్రౌడ్గా చెప్పుకుంటారు, చాలా రోజులు గుర్తుంటుంది. అండ్ స్లో ఇంకా టీం విషయానికి వస్తే కెమెరా సాయి శ్రీరామ్ గారు, థ్యాంక్ యూ సార్. ఎడిట్ కార్తీ, మ్యూజిక్ రథన్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. కార్తీ మీరు మెంటల్ మొదలు అప్పటి నుంచి పరిచయం. చిన్న క్యారెక్టర్ చేయడానికి సరదాగా వచ్చాడు. అక్కడి నుంచి స్లోగా తమిళనాడు నుంచి వచ్చాడు ఇక్కడికి. తర్వాత స్లోగా మన ఆన్లైన్ ఎడిట్ వీడియో నేను 2017లో మనోడిది ఒక చిన్న లిరికల్ వీడియో కైండ్ ఆఫ్ థింగ్ ఒకటి చూసా, ఒక సాంగ్కి చేసింది చూసా రఫ్గా, అది కూడా 30 seconds 1 minute. అరే నువ్వు చాలా మంచి ఎడిటర్ అవుతావు, ఫ్యూచర్లో ఎడిటింగ్ సైడ్ వచ్చి ఇది చేయంటే ఏదో అనుకున్నాడు. ఇలాగా ఈడు కూడా నమ్మకలేదు బేసిక్గా అప్పుడు. బట్ స్లోగా సినిమాలు చేస్తూ మంచిగా వర్క్ నేర్చుకుని ఈరోజు ఈ సినిమాతో డెబ్యూటెంట్గా ఈ సినిమాతో ఇంట్రడ్యూస్ అవుతున్నాడండి. తప్పకుండా ఈ ఎడిటర్ ఈ విభాగంలో ఒక మంచి ఎడిటర్గా అవుతాడని గట్టిగా నమ్ముతున్నాను. ఆల్ ది బెస్ట్ కార్తీక్. అలాగే మా రామాంజనేయులు గారు ఆర్ట్ డైరెక్టర్. ఆయన కనిపించరు, ఎప్పుడు ఎక్కడ కనిపించరు, షూటింగ్లో కూడా కనిపించరు. కనిపించరంటే పాపం చాలా చిన్న బక్క ప్రాణి, సో ఆ విధంగా కనిపించరు. థ్యాంక్ యూ. ఇది మన సెకండ్ ఫిలిం. ఫస్ట్ ఫిలిం బ్రోచేవారు సూపర్ హిట్ కొట్టాం, ఇది కూడా షార్ట్గా సూపర్ హిట్ కొడతాం. రాధామోహన్ గారు థ్యాంక్ యూ అండి, గోపి గారు థ్యాంక్ యూ. అందరికీ ఈ సినిమాలో వర్క్ చేసిన యాక్టర్స్ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నైన్ సారిక చాలా బాగా చేసిందండి ఈ సినిమాలో. బేసిక్గా చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్. ఏంటి ఎక్కువ నన్ను ఇబ్బంది పెట్టాలన్నమాట సినిమా అంతా కూడా. చాలా బాగా చేసింది. డెఫినెట్గా ముందు మంచి కథలు చేస్తే ఇంకా చాలా 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 మంచి స్థాయికి వెళ్తామని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అట్ ద సేమ్ టైం ఎలాంటి స్ట్రాంగ్ క్యారెక్టర్ అంటే హీరోయిన్ పర్ఫామ్ చేసే స్కోప్ ఉన్న క్యారెక్టర్లు ఎవరన్నా, డైరెక్టర్స్ ఎవరన్నా, మంచి స్టోరీ రైటర్స్ కనుక మీరు రాసుకున్నారంటే మీకు ఈ సినిమా తర్వాత గట్టిగా కనెక్ట్ అవుతుంది ఈ అమ్మాయి. సో ఆల్ ద బెస్ట్. మారుతి అందరూ చెప్పినట్టు పాపం అస్సలు కోపం ఉండదు. కోపం వచ్చేసి మేము కోపం తెప్పించేసి అంత ఎవరు లేరు బేసిక్గా. మేబీ అందుకే నేనేమో చాలా మంచోడు, చాలా మంచి మనిషి. సినిమా గురించి తప్ప వేరే అవిగేషన్స్ ఏమీ లేవు. సినిమాయే. సో డెఫినెట్గా అందరూ ప్రౌడ్గా ఫీల్ అవుతారు ఈయన్ని నేను ఇంట్రడ్యూస్ చేసినందుకు. ఇంకా విష్ణు విన్యాసం సినిమాకి వస్తే చాలా సింపుల్ సెటప్లో ఒక టౌన్లో జరిగే ఒక సింపుల్ స్టోరీ అండి. ఫస్ట్ హాఫ్ అంతా యూత్కి బాగా కనెక్ట్ అవుతుంది. మంచి మాటలతో యూత్ అట్రాక్ట్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంది. ఫస్ట్ హాఫ్ వరకు అంతా కూడా హిలేరియస్గా నవ్వుకుంటారు, బాగా ఎంజాయ్ చేస్తారు. స్లోగా సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కంప్లీట్ ఫ్యామిలీ డ్రామాగా మారుతుంది. సినిమా అయిపోయే టైంకి ఒక మంచి సినిమా, సూపర్ సినిమా చూసామనుకుంటారు. డెఫినెట్గా మేము చాలా తక్కువే చూపించాము ఇప్పుడు దాకా. సినిమాలో ఉన్న కంటెంట్ని చాలా తక్కువే అప్పుడప్పుడు ప్రొజెక్ట్ చేసుకుంటూ వచ్చాం. షూర్ షాట్ ఇది సూపర్ హిట్ సినిమా. మీరు హ్యాపీగా ఫ్యామిలీతో 2 గంటలు నవ్వుకోవడానికి రండి. మీరైతే 100% నవ్వుకుంటారు, ఆ బాధ్యత మాది. సో థియేటర్స్లో కలుద్దాం 27th. మీ ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ సింగిల్గా ఉన్నా కూడా రావచ్చు.
దీన్ని వేసుకురండి సింగిల్గా ఉంటే. సో ఎవరు వచ్చినా సరే 2 hours మంచిగా ఎంటర్టైన్ చేసి పంపిస్తా, ఇది నా మాట. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మంజుష గారు థ్యాంక్ యూ సో మచ్ శ్రీ విష్ణు గారు. ఎస్, 27th కోసం మేము వెయిట్ చేస్తూ ఉంటాము. అండ్ ఇప్పుడైతే మనం Q&A సెషన్లోకి వెళ్ళిపోదాము.